ఓకే. సో గుడ్ మార్నింగ్ ఆల్. లెట్స్ స్టార్ట్. సో నిన్న రికవరీ సర్వీస్ ఫాల్ట్ గురించి కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. సో ఐ మళ్ళా డిస్కస్ థియరీ విల్ డిస్కస్. ఓకే. సో వెనకాల ఉన్న వాళ్ళు ముందుకు రావచ్చు, ఎవరెవరికి అర్థం అవ్వదు అనేది వాళ్ళు వీ కెన్ కమ్ ఫార్వర్డ్. అట్లా చూసేవారు కనపడట్లేదు, నేను నిలబడతలేదు. మేడం మీరు ముందుకు వచ్చాను. ఓకే. రికవరీ సర్వీస్ వాల్ట్. సో వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ రికవరీ సర్వీస్ ఫాల్ట్ అంటే వితౌట్ రికవరీ సర్వీస్ ఫాల్ట్ మనం బ్యాకప్ కాన్ఫిగర్ చేయలేము ఆర్ డిజాస్టర్ రికవరీ కాన్ఫిగర్ చేయలేము. బై యూజింగ్ రికవరీ సర్వీస్ ఫాల్ట్ వీ కెన్ కాన్ఫిగర్ బ్యాకప్, బ్యాకప్ లో అగైన్ బ్యాకప్ అండ్ డిజాస్టర్ రికవరీ. ఓకే. సో బ్యాకప్ లో వీ కెన్ కాన్ఫిగర్ ఇమేజ్ లెవెల్ బ్యాకప్ అండ్ ఫైల్ లెవెల్ బ్యాకప్ కాన్ఫిగర్ చేసుకోవచ్చు. అలానే డిజాస్టర్ రికవరీలో మనం సైట్ రికవరీ అనేది కాన్ఫిగర్ చేసుకోవచ్చు. సో డిజాస్టర్ రికవరీ అంటే ఏం మాట్లాడుకున్నాం నిన్న? సో న్యాచురల్ కెలామిటీస్ వచ్చేసి ఒక ప్రైమరీ రీజియన్ మొత్తం డౌన్ అవుతే సెకండరీ రీజియన్ నుంచి మనం యాక్సెస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ మై డేటా సెంటర్. ఇది ఒక డేటా సెంటర్. ఈ డేటా సెంటర్ లో నాకు కొన్ని సర్వర్స్ ఉన్నాయి అనుకుందాం. ఇలా యాప్ సర్వర్స్, ఇలా మల్టిపుల్ సర్వర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ నెట్వర్క్ స్విచెస్ కానీ స్టోరేజ్ డివైసెస్ కానీ ఇలా ఉన్నాయి. దిస్ ఈస్ ఆన్ ప్రెమిసెస్ డేటా సెంటర్. Now, what is the difference between on-prem data center and cloud data center? Cloud? Not response for the మెయింటెనెన్స్ పార్ట్ మనకు ఉండదు. క్లౌడ్ లో ఏంటంటే యూజర్ క్లయింట్ ఈస్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డేటా సెంటర్ కావచ్చు, దాని మెయింటెనెన్స్ కావచ్చు. వీ డోంట్ నీడ్ టు పర్చేస్ ఎనీ హార్డ్వేర్ ఆన్ ద క్లౌడ్ డేటా సెంటర్. ఆన్ ప్రెమిసెస్ డేటా సెంటర్ లో ఏంటి, బిల్డింగ్ తో పాటు దాంట్లో ఉన్న సర్వర్స్ కానీ స్టోరేజ్ అవన్నీ కానీ మనమే పర్చేస్ చేసుకొని మనమే మెయింటెనెన్స్ చేయాలి. సో అది డిఫరెన్స్. సో నేను ఇప్పుడు నాన్ ప్రెమిసెస్ డేటా సెంటర్ గురించి మాట్లాడుతున్నాను. ఓకే. నా ఇంటర్నెట్ నుండి, సో ఇంటర్నెట్ నుండి నాకు ప్రైమరీ సర్వర్ కి కనెక్ట్ అవుతున్నాం అందరం. సో బయట నుంచి వచ్చే రిక్వెస్ట్, నాకు ఇక్కడ ఒక వెబ్ సర్వర్ ఉంది అనుకుందాం, మల్టిపుల్ వెబ్ సర్వర్స్ కావచ్చు, యాప్ సర్వర్స్ కావచ్చు, ఆర్ఎల్స్ డిబి సర్వర్స్ కూడా కావచ్చు. ఒక అప్లికేషన్ మెయింటైన్ చేయడానికి నాకు ఒక 3-tier ఆర్కిటెక్చర్ కావాలి. సో ఇలా నాకు 3-tier ఆర్కిటెక్చర్ ద్వారా ఒక 3 సర్వర్స్ ఉన్నాయి ఇక్కడ. సో బయట నుంచి అప్లికేషన్ కనెక్ట్ అవ్వగానే నా ట్రాఫిక్ ఎక్కడ వెళ్తుంది, నా ప్రైమరీ సర్వర్ వెళ్తుంది. ఇది నా ప్రైమరీ సర్వర్. ప్రైమరీ సర్వర్ విచ్ ఇస్ ఆన్ ఈస్ట్ యుఎస్ రీజన్ అనుకుందాం. ఈస్ట్ యుఎస్ రీజన్ లో నా ప్రైమరీ సర్వర్ ఉంది. ఓకే. సర్వర్స్ బాగా పనిచేస్తున్నా వితౌట్ ఎనీ ఇష్యూస్ ఇట్ ఈస్ రన్నింగ్. ఇన్ కేస్ ఏదైనా న్యాచురల్ కెలామిటీ వచ్చేసి మొత్తం నా ప్రైమరీ సర్వర్ మొత్తం డౌన్ అయితే ఏంటి పరిస్థితి, నా అప్లికేషన్ మొత్తం డౌన్ అయిపోతుంది, ఇంకా ఆప్షన్ లేదు. సో దీన్ని ఓవర్కమ్ చేస్తూ, దీన్ని అవాయిడ్ చేస్తే, ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు కూడా నా అప్లికేషన్ 24 hours ఆన్ లో ఉండాలి, కస్టమర్స్ కి అవైలబుల్ ఉండాలి అనుకుంటే ఏం చేస్తాం మనం, సేమ్ సెటప్ ఇంకో రీజన్ లో మనం పెడతాం. సేమ్ సెటప్ ఇంకో రీజన్ లో పెడతాం మనం. ఇంకో రీజన్ లో పెట్టి వీఆర్ గోయింగ్ టు ఎనేబుల్ రెప్లికేషన్ అనేది ఎనేబుల్ చేస్తాం. సో దీన్ని వాట్ ఐఎమ్ గోయింగ్ టు సే, దిస్ ఇస్ సెకండరీ రీజన్, సెకండరీ సర్వర్ విచ్ ఇస్ అండర్ వెస్ట్ యుఎస్ రీజన్. నేను ఇక్కడ బై డిఫాల్ట్ గా వెస్ట్ యూస్ చేస్తున్నాను. ఎవరు రిక్వైర్మెంట్ బట్టి ఏ రీజన్ లో ఉన్నా పెట్టుకోవచ్చు. ఓకే.
నా ఇలా రెప్లికేట్ చేస్తాం. సో రెప్లికేట్ చేస్తే ఏమవుతుంది, రెప్లికేట్ ఆన్ ప్రెమిసెస్ లో రెప్లికేట్ చేస్తే ఏమవుతుంది జనరల్ గా అంటే ప్రైమరీలో ఉన్న డేటా మొత్తం సెకండరీలో వస్తుంది. ఒక జిరాక్స్ కాపీ లాగా ఒక దగ్గర మెయింటైన్ అవుతా ఉంటుంది. ఇన్ కేస్ ఇంతకు ముందు అనుకున్నట్టు ఏదైనా ఇష్యూ వచ్చేసి నా సర్వర్ డౌన్ అవుతే పరిస్థితి ఏంటి అంటే నేను ట్రాఫిక్ ని ఇక్కడికి రౌట్ చేయొచ్చు. రౌట్ చేస్తే ఇక్కడున్న డేటా ఇక్కడ కూడా ఉంటుంది కాబట్టి కస్టమర్స్ కి ఎటువంటి ప్రాబ్లం లేకుండా దే కెన్ ఏబుల్ టు యాక్సెస్ మై అప్లికేషన్ వితౌట్ ఎనీ ఇష్యూస్. అందు గురించి మనం ఏంటి రెప్లికేషన్స్ ఎనేబుల్ చేస్తాం. ఓకే, నా అజూర్ లో కూడా రెప్లికేషన్ కాన్సెప్ట్ ఉంది. ఆ రెప్లికేషన్ కాన్సెప్ట్ ఎలా కాన్ఫిగర్ చేస్తామంటే బై యూజింగ్ రికవరీ సర్వీస్ వాల్ట్. ఓకే, సో హియర్ ఇది ఆర్జీ అండ్ ఇది వీనెట్ అనుకుందాం. సో ఈ ఏరియా టార్గెట్ రీజియన్ లో కూడా నాకు ఆర్జీ ఉండాలి అండ్ వర్చువల్ నెట్వర్క్ కూడా ఉండాలి. ఓకే, నా నేను అజూర్ లో ఆన్ ప్రెమిసెస్ కాకుండా అజూర్ లో రెప్లికేట్ చేస్తే ఏమవుతుంది, ఏం రెప్లికేట్ అవుతుంది, డిస్క్ రెప్లికేట్ అవుతుంది. నాట్ సర్వర్ టు సర్వర్, ఇట్ విల్ రెప్లికేట్ ద డిస్క్. సో వెన్ యూ ఎనేబుల్ రెప్లికేషన్, రెప్లికేషన్ ఎనేబుల్ చేస్తే నాకు డిస్క్ టు డిస్క్ రెప్లికేట్ అవుతుంది. నా ఇక్కడ రికవరీ సర్వీస్ వాల్ట్ అనేది ఎక్కడ క్రియేట్ చేస్తాను నేను, ఈ రెండు రీజన్ లో సెకండరీలో టార్గెట్ రీజన్ లో రికవరీ సర్వీస్ వాల్ట్ క్రియేట్ చేస్తాను. దిస్ ఇస్ మై ఆర్ఎస్వి. సో జనరల్ గా ఐ సే యాజ్ ఏ ఆర్ఎస్వి. సో రికవరీ సర్వీస్ వాల్ట్ అనేది టార్గెట్ రీజన్ లో ఉంటుంది. ఇక్కడ సోర్స్ ఏది, టార్గెట్ ఏది, సోర్స్ ప్రైమరీ సర్వర్, టార్గెట్ వచ్చేసి సెకండరీ సర్వర్. ఇక్కడ ఉన్న డేటా మొత్తం ఇక్కడికి రెప్లికేట్ అవుతా ఉంటుంది. సో ఇన్ కేస్ డౌట్ అయినప్పుడు మనం ట్రాఫిక్ ని రౌట్ చేస్తాం. ట్రాఫిక్ ని రౌట్ చేయగానే ఆటోమేటిక్ గా ఇది వెళ్ళి ఈ సర్వర్ కి హిట్ అవుతుంది. కస్టమర్స్ కి ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు. అంటే డౌన్ టైం ఉంటుందా అంటే ఉంటుంది. ఒక మనం ఫెయిల్ ఓవర్ చేసే వరకు ఒక 5 to 10 minutes డౌన్ టైం ఉంటుంది. బట్ సర్వర్స్ రెడీగా ఉంటాయి. సో ఇలా మనం రెప్లికేషన్ అనేది కాన్ఫిగర్ చేసుకోవచ్చు. దీని గురించి మనం సైట్ రికవరీ అనేది కాన్సెప్ట్ తో మనం చేస్తాం. నిన్న ఏం చేశాను నేను ఇక్కడ, నిన్న వచ్చేసరికి నిన్న ఒక వర్చువల్ మిషన్ క్రియేట్ చేశాను నేను. వర్చువల్ మిషన్ క్రియేట్ చేశాక దెన్ ఐ కాన్ఫిగర్డ్ రికవరీ సర్వీస్ వాల్ట్. ఇలా రికవరీ సర్వీస్ వాల్ట్ కాన్ఫిగర్ చేశాను నేను. ఓకే, నా ఈ సైట్ రికవరీ ఎక్కడి నుండి ఎక్కడ చేసుకోవచ్చు, రెప్లికేషన్ ఎక్కడి నుండి ఎక్కడ చేయొచ్చు, సర్వర్ టు సర్వర్ చేసింది. సో అజూర్ టు అజూర్ కాన్ఫిగర్ చేయొచ్చు సైట్ రికవరీ, ఆన్ ప్రెమిసెస్ టు అజూర్ కూడా చేయొచ్చు. ఆన్ ప్రెమిసెస్ లో వర్చువల్ మిషన్స్ అయినా రెప్లికేట్ చేయొచ్చు, ఆర్ఎల్స్ హైపర్ వి అయినా సరే చేసుకోవచ్చు. ఓకే, సో నేను ఇక్కడ ఒక క్లిక్ చేశాను అనుకోండి. ఇక్కడ ఏముంది, అజూర్ వర్చువల్ మిషన్స్ కాన్ఫిగర్ చేయొచ్చు సైట్ రికవరీలో, వర్చువల్ మిషన్స్ కాన్ఫిగర్ చేయొచ్చు, అలానే హైపర్ వి కూడా కాన్ఫిగర్ చేయొచ్చు. ఈ వర్చువల్ మిషన్ అండ్ హైపర్ వి ఏంటి, ఆన్ ప్రెమిసెస్ సర్వర్స్. ఆన్ ప్రెమిసెస్ లో ఉన్న సర్వర్స్ ని కూడా నేను అజూర్ రికవరీ సర్వీస్ వాటిలో రెప్లికేట్ చేసుకోవచ్చు. సో ఇంతకు ముందు ఎలా చేసేవాళ్ళంటే మైగ్రేషన్స్ ఉండేవి. సో మైగ్రేషన్ చేయడానికి గైస్ ప్లీజ్ గో ఆన్ మ్యూట్. సో ఆన్ ప్రెమిసెస్ నుండి నా అజూర్ కి మైగ్రేట్ చేయాలంటే ఇలా సైట్ రికవరీ ఆప్షన్ కూడా చూస్ చేసేవాళ్ళు. సో రెప్లికేషన్ చేసినప్పుడు ఏమవుతుంది, మొత్తం డేటా అంతా నా అజూర్ కి వచ్చేస్తుంది. అజూర్ నుండి వర్చువల్ మిషన్ క్రియేట్ చేసేసేవాళ్ళు, అంతే సింపుల్. ఓకే, సో బట్ ఇప్పుడు వేరే టూల్ వచ్చింది, మైగ్రేట్ టూల్ అని. ఆ మైగ్రేట్ ద్వారా మైగ్రేషన్ చేస్తున్నారు. ఆ మైగ్రేషన్ టూల్ రాకముందు సైట్ రికవరీ యూస్ చేసుకొని రెప్లికేషన్ ఎనేబుల్ చేసి మొత్తం రెప్లికేట్ అయ్యాక ఇక్కడ నుంచి మిషన్స్ క్రియేట్ చేస్తారు. సో ఆటోమేటిక్ గా అక్కడ ఉన్న మిషన్స్ ఇక్కడికి వచ్చినట్టు.
సో ఇది సైట్ రికవరీ కాన్సెప్ట్. నో, నేను ఆల్రెడీ ఎనేబుల్ చేశాను. ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. సో నేను ఎనేబుల్ చేశాక ఇక్కడ లాగ్స్ ఎక్కడ చూడొచ్చు నేను? ఈ రికవరీ సర్వీస్ వార్డ్ లోకి వెళ్తే లెఫ్ట్ సైడ్ లో సైట్ రికవరీ జాబ్స్ లో నా రెప్లికేషన్ అవుతుందో లేదో అనేది ఇక్కడ తెలుస్తూ ఉంటుంది. ఓకే, నా ఎక్కడ వరకు అయిందని తెలుసుకుంటే రెప్లికేటెడ్ ఐటమ్స్, ఇక్కడ జీరో సింక్రనైజ్ అంటే టైం పడుతుంది. ఇంకా జీరో, మార్నింగ్ పెట్టా, షట్ డౌన్ చేసా, ఇంకా అవ్వలేదు. చూద్దాం, ఇప్పుడు మన క్లాస్ అయిపోయేటప్పుడు అవుతే ఇది రీస్టోర్ కొడతాను. సో ఇది మొత్తం 100% రావాలి. 100% అయ్యి హెల్తీగా, అంటే ఆ రీజన్ లో కూడా మొత్తం డేటా అంతా ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఇక్కడ 100% వస్తుంది. సో ఇంకా ఇది రాలేదు, లెట్ us వెయిట్. సో ఇది డిజాస్టర్ రికవరీ అనేది. నా బ్యాకప్ లో ఏంటి, ఇమేజ్ లెవెల్ బ్యాకప్ అండ్ ఫైల్ లెవెల్ బ్యాకప్ కాన్ఫిగర్ చేయొచ్చు. ఎస్టర్డే వి హావ్ సీన్ ఇమేజ్ లెవెల్ బ్యాకప్. సో ఇమేజ్ లెవెల్ బ్యాకప్ గురించి మనం ఏం చేసాం నిన్న? నా వర్చువల్ మిషన్ ఇక్కడనే అండ్ నా రికవరీ సర్వీస్ వాల్ట్ ఒకటే రీజన్ లో ఉంది. బ్యాకప్ కాన్ఫిగర్ చేసినప్పుడు నా వర్చువల్ మిషన్ నుంచి రికవరీ సర్వీస్ వాల్ట్ మొత్తం బ్యాకప్ అనేది తీసుకుంటుంది. ఇక్కడ బ్యాకప్ ఉన్న దాన్ని యూజ్ చేసుకొని మనం సేమ్ సిస్టమ్ పైన రీస్టోర్ చేయొచ్చు, ఆర్ఎల్స్ ఇదే బ్యాకప్ యూజ్ చేసుకొని కొత్త వర్చువల్ మిషన్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఆల్రెడీ ఎనేబుల్ చేసేసాను నేను నిన్న. ట్రిగ్గర్ కొట్టా కదా, ట్రిగ్గర్ నౌ అని. సో వాల్ట్ బ్యాకప్ ఐటమ్స్, ఆర్ఎల్స్ మనం బ్యాకప్ జాబ్స్ లో చూస్తే బ్యాకప్ అనేది కంప్లీట్ అయిపోయింది. బ్యాకప్ ఐటమ్స్ కి వెళ్తే ఇక్కడ మనం కాన్ఫిగర్ చేసిన బ్యాకప్ ఐటమ్ ఇక్కడ కనిపిస్తుంది. సో నేనేం చేసా, ఒకసారి బ్యాకప్ ఎనేబుల్ చేశాక, సో లాస్ట్ బ్యాకప్ సక్సెస్ అయిపోయింది. వ్యూ డీటెయిల్స్ క్లిక్ చేసి ఇక్కడ నేను బ్యాకప్ నౌ అని ట్రిగ్గర్ చేశా. ట్రిగ్గర్ చేస్తే ఏమైంది, ఇమ్మీడియట్ గా బ్యాకప్ అనేది ఎనేబుల్ అయింది. సో బ్యాకప్ ఎనేబుల్ అయ్యాక ఒక 40 to 50 minutes తర్వాత మొత్తం బ్యాకప్ కాన్ఫిగర్ అయిపోతుంది. సో బ్యాకప్ కాన్ఫిగర్ అయిందా లేదా అని ఎలా తెలుస్తుంది మనకి? సో మెయిన్ గా ఫస్ట్ వచ్చేసి మనం బ్యాకప్ జాబ్స్ లో చూస్తే తెలిసిపోతుంది. ఇక్కడ బ్యాకప్ కంప్లీటెడ్ అని వస్తుంది. అలానే మన బ్యాకప్ ఐటమ్స్ లో ఇక్కడ క్లిక్ చేస్తే నాకు ఇక్కడ లాస్ట్ బ్యాకప్ స్టేటస్ అనేది సక్సెస్ వచ్చేసింది. సో దట్ మీన్స్ బ్యాకప్ అనేది కాన్ఫిగర్ అయిపోయింది నిన్న. ఓకే, సో ఫైన్, నౌ లెట్ మీ రీస్టోర్ ఇట్. సో రీస్టోర్ చేయాలంటే నాకు ఒక స్టోరేజ్ అకౌంట్ కావాలి. సో లెట్ మీ క్రియేట్ ఎ స్టోరేజ్ అకౌంట్. సో బ్యాకప్ కంపల్సరీ షెడ్యూల్ చేశాకనే బ్యాకప్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. షెడ్యూల్ చేయకుండా మాత్రం బ్యాకప్ అనేది ట్రిగ్గర్ అవ్వలేదు. నిన్న మనం షెడ్యూల్ చేసామా, షెడ్యూల్ చేయలేదా? బ్యాకప్ అనేది కాన్ఫిగర్ చేసామా? ఓకే, ఇంకా డౌట్ ఉంది. నేను ఒక మిషన్ క్రియేట్ చేస్తా. Yes, we have configured it around 10 10 p.m. for 10 p.m. Yes, yes, I configured for 10 p.m. But let me try to create. Just వేరే దగ్గర ఒకటి ఎలా క్రియేట్ చేశానో జస్ట్ ఐల్ షో యూ. సమ్ నేమ్ ఇచ్చేస్తున్నాను నేను.
8 GB okay, 1 to this. Okay, now this is my system. In backup configure చేయాలంటే సింపుల్ గా లెఫ్ట్ సైడ్ కి వెళ్ళిపోండి. ఇక్కడ బ్యాకప్, సెలెక్ట్ ద బ్యాకప్. ఇక్కడ నేను ఏం చేశాను, స్టాండర్డ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ స్టాండర్డ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఐ క్రియేట్ ఎ న్యూ పాలసీ అంటే షెడ్యూల్ పాలసీ. ఏదైనా పాలసీ క్రియేట్ చేసుకోవచ్చు. నేనేం చేస్తాను, ఇక్కడ డైలీ 10 o'clock ఆర్ సంథింగ్ పెట్టేసాను. ఇక్కడ టైమింగ్ ఏంటి, చెన్నై కోల్కతా ఇది పెట్టేసి నాకు 1 ఇన్స్టెన్స్ ఉంటే చాలు అని పెట్టా. నా స్క్రోల్ డౌన్, ఇక్కడ క్లిక్ ఆన్ ఓకే. ఇది షెడ్యూల్ చేయడం అన్నట్టు, డైలీ ఈ టైంకి ట్రిగ్గర్ అవుతుంది. ఓకే, నా స్క్రోల్ డౌన్ చేసేసి ఇక్కడ నా వన్స్ యూ ఎనేబుల్ ద బ్యాకప్, ఇప్పుడు ఎనేబుల్ బ్యాకప్ క్లిక్ చేయగానే ఏమవుతుంది, రికవరీ సర్వీస్ వాల్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు క్రియేట్ అవ్వలేదు, ఇప్పుడు క్రియేట్ అవుతుంది. సేమ్ నేమ్ తో క్రియేట్ అవుతా ప్రాబ్లం లేదు. 468 ఉంది, మళ్ళీ నాకు సేమ్ వస్తుంది. నేనేం ఎనేబుల్ చేయట్లేదు. సో మీరు ఇక్కడ ఎనేబుల్ బ్యాకప్ అని క్లిక్ చేయండి, ఆటోమేటిక్ గా రికవరీ సర్వీస్ వాల్ట్ అనేది క్రియేట్ అవుతుంది. క్రియేట్ చేయాలంటే నిన్నటి వీడియో చెక్ చేసుకోండి. మళ్ళీ నిన్న వీడియోలో ఆల్రెడీ ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అని చెప్పారు. ఒక్కసారి వీడియో కూర్చొని చూడండి, వస్తుంది. సో ఇప్పుడు నేను చేశాను అనుకోండి, మళ్ళీ ఇవాళ అయ్యింది మళ్ళీ రీప్లేస్ అయిపోతుంది. ఆర్ ఎల్స్ ఐ కెన్ క్రియేట్ న్యూ వన్. ఓకే, సో ఫైన్, ఐ విల్ చూస్ న్యూ వన్. మీరు ఫేస్ లో ఇట్లా పెడుతుంటే అర్థం అవ్వట్లేదు అనిపిస్తుంది నాకు. ఓకే, నేను కొత్త బాల్ట్ క్రియేట్ చేస్తాను మళ్ళీ ఈ రిసోర్స్ గ్రూప్ లో ఈ పాయింట్స్ తోని. ఓకే, ఎడిట్ చేసేస్తాం మళ్ళీ. చెన్నై కలకట్టా 1. సో ఓకే, ఈ పాలసీ అన్ని డిఫైన్ చేసేసా. నౌ ఎనేబుల్ బ్యాకప్.
సో వెన్ ఐ ఎనేబుల్ బ్యాకప్ ఆటోమేటిక్ గా ఇక్కడ ఒక రికవరీ సర్వీస్ వాల్ట్ అనేది క్రియేట్ అవుతుంది, బ్యాకప్ రికవరీ సర్వీస్ వాల్ట్. ఇప్పుడు వాల్ట్ 9633 ఏదో నేమ్ ఉంది కదా, ఆ నేమ్ తోని ఇక్కడ ఒక రికవరీ సర్వీస్ వాల్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక వాల్ట్ 963 క్రియేట్ అయింది. దీంట్లో ఇది చూడాలంటే అగైన్ మీరు రికవరీ సర్వీస్ వాల్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ 963 కొత్త వాల్ట్ క్రియేట్ అయింది, క్లిక్ చేయండి ఇక్కడ. సో లెఫ్ట్ సైడ్ లోకి వెళ్తే మనకి బ్యాకప్ జాబ్స్ లో చూస్తే బ్యాకప్ కాన్ఫిగర్ అయింది అంతే. ఓకే, నా ఇది ఇప్పుడు నేను ట్రిగ్గర్ చేయాలి. ట్రిగ్గర్ చేయకపోతే ఏమవుతుంది, నైట్ 10 o'clock మనం షెడ్యూల్ చేసినట్టు ట్రిగ్గర్ అవుతుంది. బట్ మనకి ఇప్పుడే కావాలి అంటే బ్యాకప్ ఐటమ్స్ లోకి వెళ్ళి సో ఈ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వ్యూ డీటెయిల్స్ ఉంది కదా, క్లిక్ చేసి ఇక్కడ బ్యాకప్ నౌ అని క్లిక్ చేయండి. ఆటోమేటిక్ గా బ్యాకప్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. నేను ఇది ఏం ట్రిగ్గర్ చేయాలి, ఆల్రెడీ నేను ట్రిగ్గర్ చేసి రెడీగా ఉన్నది యూజ్ చేసుకుంటాను నేను. సో ఇలా క్లిక్ చేస్తే ఒక 40-45 minutes వరకు బ్యాకప్ మొత్తం కాన్ఫిగర్ అయిపోతుంది. ఓకే, నౌ ఐల్ క్లోజ్ ఇట్. సో ఇది నాకు అక్కర్లేదు, డిలీట్ చేసేస్తా సో దట్ మనం కన్ఫ్యూజ్ ఉండొద్దు. ఓకే, మీరు క్రియేట్ చేసి డిలీట్ చేయకండి. సో జస్ట్ ఏంటంటే ఇది ఎక్స్ట్రా కాబట్టి ఇది. ఓకే, నా మన రికవరీ ఫాల్ట్ ఎక్కడ ఉంది, 468 లో ఉంది. సో ఒరిజినల్ ఇది, ఐ విల్ బి యూజింగ్ దిస్ నౌ. సో రికవరీ అయిపోయిందా లేదా అని ఇక్కడ చూసాం మనం బ్యాకప్ ఐటమ్స్ లో. ఇది క్లిక్ చేసి the last backup status అయిపోయింది. సో నౌ ఐ వాంట్ టు యూజ్ దిస్ బ్యాకప్ టు క్రియేట్ ఎ న్యూ మిషన్ క్రియేట్ చేస్తాను నేను. ఎలా, క్లిక్ ఆన్ వ్యూ డీటెయిల్స్. ఇక్కడ నాకు ఆప్షన్ ఉంది రీస్టోర్ విఎం అని, ఐ క్లిక్ ఆన్ విఎం. నో రీస్టోర్ పాయింట్ సెలెక్టెడ్, సో లెట్ మీ సెలెక్ట్ రీస్టోర్ పాయింట్. సెలెక్ట్. ఇక్కడ నా రీస్టోర్ పాయింట్ ఎన్ని ఉంది, ఒకటే ఉంది. ఐ సెలెక్ట్ దిస్. ఓకే, సో ఎందుకు ఒకటే ఉంది, ఒకటేసారి నేను బ్యాకప్ ని ట్రిగ్గర్ చేస్తా. అలా ట్రిగ్గర్ చేయడం ఒకటే కాదు, క్రియేట్ చేయడం కాదు. సో ఒక్కటేసారి బ్యాకప్ అనేది ట్రిగ్గర్ చేశాను నేను. ట్రిగ్గర్ చేస్తే ఒక పాయింట్ క్రియేట్ అవుతుంది. సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు ఫస్ట్ ఓకే నేను మే 1st రోజు బ్యాకప్ కాన్ఫిగర్ చేసేసాను. షెడ్యూలింగ్ ఏం పెట్టా నేను, నైట్ 10 o'clock 10 PM కి నా బ్యాకప్ ట్రిగ్గర్ అవ్వాలని చెప్పాను. సో ఇప్పుడు ఏమవుతుంది, మే 1st నైట్ 10 o'clock కి ఒక బ్యాకప్ పాయింట్ క్రియేట్ అయిపోతుంది. ఆ రోజు నైట్ 10 o'clock క్రియేట్ అవుతుంది. మళ్ళీ మే 2nd 10 PM కి ఇంకో బ్యాకప్ క్రియేట్ అవుతుంది, అది సెకండ్ పాయింట్. సో అలా ప్రతి డేకి ఒక్కొక్క బ్యాకప్ పాయింట్ అనేది క్రియేట్ అవుతుంది. నేను ఇవాళ మార్నింగ్ క్రియేట్ చేసి ఒకటేసారి నేను బ్యాకప్ ట్రిగ్గర్ చేశా కాబట్టి ఒకటే పాయింట్ ఉంది నా దగ్గర. సో జనరల్ గా బ్యాకప్స్ ఎన్ని ఉంటాయంటే 30 days వరకు ఉంటాయి. మనం అది చూస్ చేసుకోవచ్చు. 30 బ్యాకప్ పాయింట్స్ నాకు కావాలి అంటే ఏమవుతుంది అంటే, ఇది ఇంపార్టెంట్. సో డైలీ ఒక్కొక్క బ్యాకప్, ఈ రోజు ఒక బ్యాకప్ ట్రిగ్గర్ అయింది, ఇదొక పాయింట్. ఈ రోజు బ్యాకప్ ట్రిగ్గర్ అయింది, ఇదొక పాయింట్. డైలీ ఒక్కొక్క బ్యాకప్ ట్రిగ్గర్ అవుతుంది. 31 days వరకు 31 బ్యాకప్ పాయింట్స్ ఉంటాయి నాకు. మీకు ఒక రిక్వెస్ట్ వచ్చింది అనుకోండి, టెస్టింగ్ టీం నుంచో డెవలప్మెంట్ టీం నుంచో, బాస్ మే 15th బ్యాకప్ తోని రీస్టోర్ కొట్టు అన్నాడు అనుకోండి, మనం ఆ డేకి సంబంధించిన బ్యాకప్ పాయింట్ సెలెక్ట్ చేసుకొని రీస్టోర్ కొడతాం. అప్పుడు ఏమవుతుంది, నా మిషన్ మే 15th రోజు మిషన్ ఎలా ఉందో అలాంటి మిషన్ నాకు వస్తుంది. అది ఓకే. సో ఇప్పుడు నాకు ఒకటే ఉంది, బికాస్ నేను ఒకటేసారి చేశాను కాబట్టి.
నా ఈ బ్యాకప్ పాయింట్ యూస్ చేసుకొని ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ న్యూ మిషన్. కొత్త మిషన్ క్రియేట్ చేస్తాను నేను. మీరు ఓల్డ్ మిషన్ పైన రీప్లేస్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ కొత్త మిషన్ పైన కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ VM01 సమ్ ఇది ఒక ఇది. So now restore. So I'm using this packet backup point to create a mission. Okay. మీకు ఇంకా ఐడియా ఉండాలంటే ఏం చేయండి అంటే మీరు ఒకసారి బ్యాకప్ ట్రిగ్గర్ చేస్తారు కదా, వదిలేయండి. మొత్తం బ్యాకప్ అయిపోయాక మొత్తం కాన్ఫిగరేషన్ సక్సెస్ అయిపోయింది బ్యాకప్ వన్. మళ్ళీ ఒక 10 minutes తర్వాత మళ్ళీ ఒకసారి ట్రిగ్గర్ చేయండి. అప్పుడు 2 బ్యాకప్ పాయింట్స్ వస్తాయి అన్నమాట. ఓకే, ఇంకో పని ఏం చేయండి అంటే అలా చేయండి. నేను ఇక్కడ ఒక డయాగ్రామ్ చేస్తా. ఫస్ట్ ఒక మిషన్ క్రియేట్ చేయగానే ఏదన్నా ఒక డేటా పెట్టండి. డేటా 1 అని పెట్టండి. అంటే మీరు ఒక విండోస్ మిషన్ క్రియేట్ చేస్తారు కదా, డేటా 1 అని పెట్టేసి బ్యాకప్ మొత్తం కాన్ఫిగర్ చేసాక ట్రిగ్గర్ చేయండి బ్యాకప్. ఈ డేటా 1 తోనే ఒక బ్యాకప్ క్రియేట్ అయిపోతుంది. సో ఇంకో బ్యాకప్ ట్రిగ్గర్ చేసే ముందు ఇంకో ఫోల్డర్ ఏదైనా క్రియేట్ చేయండి. డేటా 2 అని క్రియేట్ చేయండి. క్రియేట్ చేసి మళ్ళీ ఇంకో బ్యాకప్ ట్రిగ్గర్ చేయండి. సో ఇప్పుడు ఫస్ట్ బ్యాకప్ పాయింట్ D1 తో ఉంటుంది. సెకండ్ బ్యాకప్ పాయింట్ D1 D2 తో ఉంటుంది. సో మీరేం చేయండి అంటే రీస్టోర్ ఫస్ట్ బ్యాకప్ పాయింట్ తో క్రియేట్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, D1 తోనే ఒక మిషన్ క్రియేట్ అవుతుంది, D2 అనేది ఉండదు. ఓకే. సో ఎందుకు D2 ఎప్పుడు క్రియేట్ అయింది, నా బ్యాకప్ అయ్యాక తర్వాత మీరు క్రియేట్ చేశారు. సో మీరు ఫస్ట్ బ్యాకప్ పాయింట్ తో రీస్టోర్ కొట్టారనుకోండి, ఈ కొత్త డేటా ఉండదు, పాత డేటాతోనే మీకు మిషన్ వస్తుంది. సో జస్ట్ అలా చేసి చూడండి, ప్రాక్టీస్. you'll have an idea. సో ఇది అవుతుందా లేదా అని ఎలా తెలుస్తుంది, ఇక్కడ బ్యాకప్ పాయింట్స్, బ్యాకప్ జాబ్స్ కి వెళ్తే ఇక్కడ బ్యాకప్ రీస్టోర్ ఇస్ ఇన్ ప్రోగ్రెస్. ఇప్పుడు ఇది క్రియేట్ అవుతుంది. VM01 VPN కొత్తది క్రియేట్ అవుతుంది. ఓకే. కొంచెం దీనికి పేషెన్స్ కావాలి, ఎందుకంటే ఇది క్లిక్ చేసి కూర్చోడ ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes తర్వాత అవుతుంది కాబట్టి. సో ఈ ప్రాక్టీస్ కి మాత్రం చాలా పేషెన్స్ కావాలి, ఎందుకంటే ఇమ్మీడియట్ రిజల్ట్ రాదు కదా, ఇట్ టేక్స్ టైం. ఒక కంప్లీట్ అయిపోయింది. నా ఇఫ్ ఐ స్క్రోల్ డౌన్ రీఫ్రెష్, నాకు ఒక మిషన్ క్రియేట్ అయిపోయింది. ఈ మిషన్ లో నేను ఏం చేశానంటే ఒరిజినల్ మిషన్ లో, ఈ మిషన్ లో ఒక ఫోల్డర్ పెట్టా యాక్చువల్ గా. సో ఈ మిషన్ లో కూడా అదే ఫోల్డర్ రావాలి నాకు. డిపి ఇక్కడ నాకు డేటా వచ్చేస్తుంది.
సో డేటా వచ్చిందంటే ఏంటంటే ఒరిజినల్ మిషన్ లో ఈ డేటా పెట్టి బ్యాకప్ తీశారు. బ్యాకప్ తీసిన దాంతోనే కొత్త మిషన్ క్రియేట్ చేశారు. కొత్త మిషన్ లో కూడా నా ఒరిజినల్ లో ఏం డేటా ఉందో ఆ డేటా అనేది కనిపిస్తుంది. సో అది నేను చెప్పేది. సో బ్యాకప్ అనేది ఇలా కాన్ఫిగర్ చేసుకోవచ్చు. మిషన్ లో ఉందా లేదా అని మీకు డౌట్ వస్తే దీంట్లో కూడా చూద్దాం ఒకసారి. కాపీ డిపి సో మీన్ వైల్ మనం దీంట్లో చూద్దాం అయిందా లేదా. ఇంకా అవ్వలేదు. సో నా ఒరిజినల్ మిషన్ లో కూడా ఈ డేటా ఉంది. ఈ డేటాని నేను బ్యాకప్ తీసుకొని ఆ బ్యాకప్ తోని క్రియేట్ చేస్తే ఈ డేటా వచ్చింది. సో నేను మీకు కూడా చెప్పేది అదే. ఫస్ట్ ఒక డేటా క్రియేట్ చేయండి, బ్యాకప్ చేయండి. ఫస్ట్ బ్యాకప్ పాయింట్ అయిపోయాక, కంప్లీట్ అయిపోయాక ఇంకో డేటా క్రియేట్ చేయండి. మళ్ళీ బ్యాకప్ పాయింట్ క్రియేట్ చేయండి. ఓకే, దెన్ ఓల్డ్ డేటాతోని కానీ మీ 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 పరంగా మీరు రీస్టోర్ కొట్టండి. ఎలా చేయాలో అలా చేసుకోండి. సో సెకండ్ బ్యాకప్ పాయింట్ తో రీస్టోర్ కొడితే సేమ్ టూ డేటాస్ కనిపిస్తాయి. ఫస్ట్ బ్యాకప్ పాయింట్ తో రీస్టోర్ కొడితే ఒక డేటా కనిపిస్తుంది. సో ఓకేనా, లెట్ us డిలీట్ దిస్. సో నేను ఈ వాల్ట్ డిలీట్ చేయాలి. జాగ్రత్తగా చూడండి వాల్ట్ డిలీట్ చేసేటప్పుడు. సో ఫస్ట్ నేను ఏం చెప్పాను, నేను ఇక్కడ ప్రాపర్టీస్ లోకి వెళ్ళి సాఫ్ట్ డిలీట్ అప్డేట్ లో ఈ రెండు అన్టిక్ చేయండి. క్రియేట్ చేసినప్పుడే అన్టిక్ చేయొచ్చు, తర్వాత కూడా అన్టిక్ చేయొచ్చు. క్రియేట్ చేసినప్పుడు చేయొద్దా అంటే క్రియేట్ చేసేటప్పుడు కూడా మీరు అన్టిక్ చేసి క్రియేట్ చేసుకోవచ్చు. ఎనీథింగ్, నో ప్రాబ్లం. నేను అక్కడ అప్పుడు చేయలేదు కాబట్టి ఇప్పుడు అన్టిక్ చేస్తున్నాను. యాడ్ ఇట్ నౌ. సైట్ రెప్లికేటెడ్ ఐటమ్స్, బ్యాకప్ ఐటమ్స్ కదా, బ్యాకప్ ఐటమ్స్. ఈ బ్యాకప్ ఐటమ్ ని డిలీట్ చేయాలి. నేను బ్యాకప్ ఐటమ్ డిలీట్ చేయాలంటే ఈ 3 డాట్స్, సెలెక్ట్ దిస్, స్టాప్ బ్యాకప్,
రిటైన్ బ్యాకప్ కాదు, నాకు డిలీట్ బ్యాకప్ కావాలి. సో టైప్ ఆఫ్ ద నేమ్ ఆఫ్ ద బ్యాకప్ ఐటమ్, ఆల్రెడీ ఇక్కడ బ్యాకప్ ఐటమ్ నేమ్ ఉంది. ఐ కాపీ దిస్, పేస్ట్ హియర్. రీజన్ మీరు ఏదైనా ఇచ్చేయండి, స్టాప్. ఓకే, ఇది అవుతుంటుంది. మీన్ వైల్ లెటర్స్ మూవ్ బ్యాక్ టు దిస్. ఇదేంటి, రెప్లికేషన్ కి సంబంధించిన రికవరీ సర్వీస్ వాడు. మనం నిన్న ఏం చేసాం, టూ చేసాం, ఒకటి రెప్లికేషన్, ఒకటి బ్యాకప్. బ్యాకప్ అయితే ఇప్పుడు కాన్ఫిగర్ చూసాం మనం. బ్యాకప్ వచ్చేసి ఈ వాట్ లో ఉంది. సో వీ హావ్ డన్ ఇట్. ఓకే, డిలీట్ అవుతుంది. డిలీట్ అయ్యే లోపల మనం ఏం చేద్దామంటే, ఇంకా డిలీట్ అవుతుంది. సో లెట్ us మూవ్ టు దిస్. నేను ఇక్కడ చూస్తే రెప్లికేటెడ్ ఐటమ్స్ లో ఒక క్లోజ్ దిస్. దిస్ ఇస్ మై రికవరీ సర్వీస్ వార్డ్. క్లిక్ ఆన్ దిస్. ఇక్కడ రెప్లికేటెడ్ ఐటమ్స్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ మొత్తం రెప్లికేషన్ అయిపోయింది. అంటే టార్గెట్ రీజన్ లో మొత్తం రెప్లికేట్ అయిపోయింది. ఓకే, నా దీన్ని రీస్టోర్ కొడదాం. రీస్టోర్ క్లిక్ చేయాలంటే అగైన్ క్లిక్ ఆన్ దిస్. రీస్టోర్ ఇక్కడ ఫెయిల్ ఓవర్ ఉంటుంది, రీస్టోర్ అని ఉండదు. రీస్టోర్ ఏంటి, ఉన్న బ్యాకప్ ని ఇక్కడ ఫెయిల్ ఓవర్ చేస్తున్నాం. ఫెయిల్ ఓవర్ అంటే ఏంటి, ఇది స్టాప్ చేసి ఇది అప్ చేస్తున్నాం. ఇక్కడ డిస్క్ మాత్రమే ఉంది, వర్చువల్ మిషన్ లేదు. ఎప్పుడైతే ఫెయిల్ ఓవర్ చేస్తానో ఆటోమేటిక్ గా వర్చువల్ మిషన్ అనేది క్రియేట్ అవుతుంది దానికి. ఓకే, నా మళ్ళీ అగైన్ ఐ గో టు రికవరీ సర్వీస్ వార్డ్. ఒక నిమిషం, ఇది అవ్వలేదు, చూద్దాం తర్వాత ఇది. సో ఇది రికవరీ సర్వీస్ వార్డ్. స్క్రోల్ డౌన్, రెప్లికేటెడ్ ఐటమ్స్. సో ఇక్కడ మొత్తం సింక్ అయిపోయింది. క్లిక్ ఆన్ దిస్. సో ఫస్ట్ ఏం చెప్తుంది, లాస్ట్ సక్సెస్ఫుల్ టెస్ట్ ఫెయిల్ ఓవర్ అనేది అవ్వలేదు, ఒక్కసారి టెస్టింగ్ చేయలేదు అని అంటుంది. సో మనం టెస్ట్ ఫెయిల్ ఓవర్ అయ్యాక ఒరిజినల్ ఫెయిల్ ఓవర్ చేద్దాం. సో నెవర్ పర్ఫార్మ్ సక్సెస్ఫుల్లీ. సో ఐ సే టెస్ట్ ఫెయిల్ ఓవర్. క్లిక్ ఆన్ టెస్ట్ ఫెయిల్ ఓవర్. సో లాస్ట్ టైం 9:31 కి రెప్లికేట్ అయింది. ఈ డేటాతో నేను కొత్త మిషన్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో ఏ నెట్వర్క్, అవతల ఈ నెట్వర్క్ ఉంది, /ASR అనే నెట్వర్క్ ఉంది. టెస్ట్ ఫెయిల్. ఇప్పుడు టెస్ట్ ఫెయిల్ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే, బై డిఫాల్ట్ గా నా ఒరిజినల్ మిషన్ అలానే ఆన్ లో ఉంటుంది. కస్టమర్స్ ఈ మిషన్ కే కనెక్ట్ అవుతా ఉంటారు. ఓకే, బట్ అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా ఒక మిషన్ క్రియేట్ అవుతుంది. ఇది ఐసోలేటెడ్ నెట్వర్క్ లో ఉంటుంది. ఇది కస్టమర్స్ కి కనబడదు. ఇది ఓన్లీ ఐసోలేటెడ్ నెట్వర్క్ లో ఉంటుంది. ఈ మిషన్ ని టెస్టింగ్ టీం వాళ్ళు కనెక్ట్ అయ్యి టెస్ట్ చేసుకోవచ్చు. ఓకే, టెస్ట్ ఫెయిల్ వల్ల అది జరుగుతుంది. సో దీంట్లో ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలంటే,
జాబ్స్ ఉన్నాయి కదా, సైట్ రికవరీ జాబ్స్, ఇక్కడ టెస్ట్ ఫెయిల్యూర్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్. ఇది క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఏమవుతుంది, క్రియేట్ టెస్ట్ వర్చువల్ మిషన్. ఇప్పుడు వర్చువల్ మిషన్ అనేది క్రియేట్ అవుతుంది. సో మీరు మాన్యువల్ గా వర్చువల్ మిషన్ ఎక్కడ క్రియేట్ చేయమను. వెన్ ఎవర్ యూ పర్ఫార్మ్ ఫెయిల్ ఓవర్, ఆటోమేటిక్ గా వర్చువల్ మిషన్ అదే క్రియేట్ అవుతుంది. ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే, వెన్ యూ పర్ఫార్మ్ టెస్ట్ ఫెయిల్ ఓవర్, నా ఒరిజినల్ మిషన్ షట్ డౌన్ అవ్వదు. యాక్చువల్ ఫెయిల్ ఓవర్ చేసినప్పుడు ఒరిజినల్ మిషన్ షట్ డౌన్ అవుతుంది అంతే. So now create test virtual machine is successful. Now preparing the virtual machine. Now successful. So now if you see here, నా వర్చువల్ మిషన్ అలానే ఉంది, ఇంకో మిషన్ కూడా క్రియేట్ అయిపోయింది. సో ఇది ఐసోలేటెడ్ నెట్వర్క్ లో ఉంటుంది, దీన్ని కనెక్ట్ అయ్యి టెస్ట్ చేస్తారు. సో ఇదంతా పర్ఫెక్ట్ అయిపోయింది అనుకోండి. సో ఎవ్రీథింగ్ ఈస్ పర్ఫెక్ట్ వితౌట్ ఎనీ ఇష్యూస్ అనుకోండి. నౌ ఐ విల్ క్లీన్ అప్ ద టెస్ట్ ఫెయిల్యూర్. రెప్లికేటెడ్ ఐటమ్స్ లోనే చేయాలి ఏది చేసినా సరే. క్లిక్ ఆన్ దిస్. సో లాస్ట్ సక్సెస్ఫుల్ టెస్ట్ ఫెయిల్యూర్, కాన్ఫిగరేషన్ నో ఇష్యూస్, ఏజెంట్ స్టేటస్ ఇస్ హెల్తీ, రెప్లికేషన్ ఇస్ హెల్తీ, అంతా పర్ఫెక్ట్ అయిపోయింది. నౌ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇస్ ఐఎమ్ గోయింగ్ టు క్లీన్ అప్ ద టెస్ట్ ఫెయిల్యూర్. టెస్టింగ్ కంప్లీటెడ్ అని రాస్తున్నాను సంథింగ్. టెస్టింగ్ కంప్లీటెడ్, డిలీట్ టెస్ట్ ఫెయిల్యూర్ వర్చువల్ మిషన్. ఓకే, ఇప్పుడు క్రియేట్ అయిన మిషన్ డిలీట్ అయిపోతుంది. సో టెస్ట్ ఫెయిల్యూర్ ఎందుకు చేస్తారు, ఎప్పుడైతే ఈ రెప్లికేషన్ ఎనేబుల్ చేస్తారో అప్పుడు డేటా అంతా ఇక్కడికి వస్తుంది కదా, ఇక్కడ వచ్చిన డేటా కరెక్ట్ ఉందా లేదా టెస్ట్ చేయాలి కదా, దాని గురించి టెస్ట్ ఫెయిల్యూర్ చేస్తారు. యాక్చువల్ ఫెయిల్యూర్ ఎప్పుడు చేస్తారు, ఎప్పుడన్నా సరే ఈ బిల్డింగ్ మొత్తం డౌన్ అయినప్పుడు, నా ట్రాఫిక్ ఇక్కడ వెళ్ళాలనుకున్నప్పుడు, అప్పుడు యాక్చువల్ ఫెయిల్యూర్ చేస్తారు. ఇప్పుడు మనం రెండు ఒకటేసారి చేస్తుంది, అదే డిఫరెన్స్ అంతే. ఓకే.
ఓకే, డిలీట్ అయిపోయింది. సో టెస్ట్ మిషన్ డిలీట్ అయిపోయింది. నౌ I'll go back to this, refresh. Now I'll click on this again. ఇప్పుడు యాక్చువల్ ఫెయిల్ ఓవర్. ఇప్పుడు నిజంగానే ఏదైనా డౌన్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ఈ ఫెయిల్ ఓవర్ క్లిక్ చేస్తాం. సో ఇప్పుడు 9:45 కి లాస్ట్ డేటా, ఈ డేటాతోనే రికవర్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఏం రాస్తాం, షట్ డౌన్ మెషిన్ బిఫోర్ బిగినింగ్ ద ఫెయిల్ ఓవర్. సో వెన్ ఐ సెలెక్ట్ దిస్, ఒరిజినల్ మెషిన్ షట్ డౌన్ అయిపోతుంది. షట్ డౌన్ చేయాలి మనం. ఓకే, నా ఫెయిల్ ఓవర్. సో ఇప్పుడు వెనకాల బ్యాక్గ్రౌండ్ లో ఏం జరుగుతుందని ఎక్కడ చూడొచ్చు నేను. ఇప్పుడు ఫెయిల్ ఓవర్ క్లిక్ చేశా కదా, అక్కడ స్టార్టింగ్ ద టాస్క్ అనేది వస్తుంది. బట్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ అనేది ఎక్కడ చూడొచ్చు, ఎక్కడ చూడొచ్చు వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది? I జాబ్స్ లో think in చూడొచ్చు. logs. ఇక్కడ మనం సైట్ రికవరీ జాబ్స్ ఉంటుంది కదా, ఆ సైట్ రికవరీ జాబ్స్ లో వీ కెన్ ఫైండ్ అవుట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది. సైట్ రికవరీ జాబ్స్. సో ఇక్కడ ఫెయిల్ ఓవర్ అవుతుంది, ఇది క్లిక్ చేస్తే ఇక్కడ ఏం జరుగుతుందో అని చూపెడుతుంది. స్టార్ట్ ఫెయిల్ ఓవర్ ఇన్ ప్రోగ్రెస్. షట్ డౌన్ ద వర్చువల్ మిషన్ సక్సెస్ఫుల్ అయిపోయింది. స్టార్ట్ ద రెప్లికా ఆఫ్ ద విచ్, ఇలా వస్తుంది. ఓకే, నా రీఫ్రెష్. నా ఒరిజినల్ మిషన్ స్టాప్ అయిపోయింది, ఇంకో మిషన్ అనేది ఆఫ్ అయిపోయింది. వెస్ట్ యూఎస్ లో మిషన్ రన్నింగ్, ఈస్ట్ యూఎస్ లో మిషన్ స్టాప్ అయిపోయింది. ట్రాఫిక్ ఆటోమేటిక్ గా ఈ మిషన్ కి వెళ్తుంది. ఓకే, సో దిస్ ఈస్ రికవరీ సర్వీస్ వాల్ట్. అండ్ అగైన్ ఈ రికవరీ సర్వీస్ వాల్ట్ కూడా డిలీట్ చేయాలంటే సేమ్ ఇంతకు ముందు చేసినట్టే ప్రాపర్టీస్ వెళ్ళండి. అప్డేట్.
replicated items. ఈ 3 dots click చేసేసి you need to disable replication. Select this. Click here. అక్కడ బ్యాకప్ ఐటమ్స్ లో నుంచి డేటా ఉండొద్దు, రెప్లికేటెడ్ ఐటమ్స్ లో కూడా డేటా వెళ్ళిపోవాలి. రెండు డిలీట్ అవుతేనే మన రికవరీ సర్వీస్ ఫాల్ట్ అనేది డిలీట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు డిలీట్ చేసుకోవచ్చు ఇంకా. ఓకే, సో ఫైన్, లెట్ us కనెక్ట్ నెక్స్ట్ సెషన్. ఓకే, సెషన్ కూడా ఇప్పుడు లేదు. I would like to tell you everyone that I am not available for at least 10 days or 2 weeks. I am not available. 2 weeks తర్వాతనే క్లాస్. ఇంకా మండే నుండి 2 weeks వరకు ఉండా. మండే వరకు కాదు, మండే నుండి 2 weeks వరకు ఉండా నేను. ఓకే, ఆ ప్రాజెక్ట్స్ అన్ని ఇంకా ఈ వీక్ నుంచి ప్రాజెక్ట్స్ టాస్క్లు ఉంటాయి. అంటే మండే నుండి టాస్క్లు ఇస్తాము, టాస్క్ మీద వర్క్ చేయండి. నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసా. రవి కానీ రఘు కానీ డైలీ ఒక ప్రాజెక్ట్ ఇస్తూ ఉంటాను. వర్క్ ఆన్ దట్ ప్రాజెక్ట్. ఓకే, సార్ ఇది అప్లోడ్ చేస్తారా సార్? చేస్తాను. అదే షట్ డౌన్ చేశాక అప్లోడ్ చేస్తాను నేను. నిన్నటిది అయింది కదా సార్? అయిపోయింది, మార్నింగ్ అయిపోయింది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.